హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి అశేషంగా విచ్చేసిన జనవాహినికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జిల్లాలో నెంబర్ 1 స్థానంలో ఉందంటే దానికి కారణం మా ఉపాధ్యాయేతర బృందంతో పాటు మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులే కారణం. అంతేకాకుండా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రతి ప్రోగ్రాము ఒక క్రమ పద్ధతిలో ఒక షెడ్యూల్ ప్రకారం నడపడం వలన విద్యార్థులు అకాడమిక్స్ నందు కానీ అదేవిధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నందు కానీ జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో రాణించగలుగుతున్నారు. ఇంతటి సహాయ సహకారాలు అందించిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధువులకు, మిత్రులకు మరియు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా మా ఈ 7వ వార్షికోత్సవంలో కూడా మీరు పాల్గొని ఈ ప్రోగ్రాంలో మా చిన్నారులు చేసేటటువంటి అద్భుతమైన ప్రదర్శనలను వీక్షించి మా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు మాదిరిగానే 7వ వార్షికోత్సవాన్ని మన క్యాంపస్ నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా విద్యార్థుల తల్లిదండ్రులు అశేషంగా రావడము ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీనంతటికి మేము చేసిన కృషి, విద్యార్థులకు మేము వాళ్ళకి ఇచ్చిన చదువు వల్ల కానీ నాట్యాలు వాళ్ళు ప్రదర్శించే ప్రతి దాని విషయంలో కూడా ఈరోజు మేము ఈ వేదికని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము. ఈ వేదిక ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే, ఈ వేదిక నుంచి మా విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం తెలియజేస్తామనంటే, ఎక్కడే కానీ అనంతపురం జిల్లాలో ఇలాంటి స్కూల్ లేదని మేము గర్వంగా తెలియజేస్తున్నాము. ఎందుకనంటే ఇన్డిసిప్లిన్ అనేది మన క్యాంపస్లో ఉండదు. ఎడ్యుకేషన్ విషయంలో ఈరోజు జనవరిలో ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాలలో మన్సూర్ అనే అబ్బాయి 99.57% అనంతపురంలోనే మంచి విద్యార్థిగా గుర్తింపు తెచ్చాడు. అలాగే మా స్కూల్ నందు శ్రీ శాన్వి అని టేబుల్ టెన్నిస్ ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ గాను ఈరోజు నేషనల్ ప్లేయర్గా కూడా గుర్తింపు తెచ్చింది. ఆ అమ్మాయికి ఢిల్లీ ఒక ఇన్స్టిట్యూట్ సంవత్సరానికి 20 లక్షల నుంచి 40 లక్షల ఖర్చు భరిస్తూ ఆ అమ్మాయిని మన స్కూల్ నుంచి తీసుకుంది అంటే కూడా మా విద్యా సంస్థ యొక్క గొప్పతనాన్ని మేము మీ మీడియా రూపకంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. మేనేజ్మెంట్ దగ్గరగా ఉండి అకాడమిక్స్, నాన్ అకాడమిక్స్, అడ్మినిస్ట్రేషను అన్ని విధాలుగా చూసుకునే ఏకైక మేనేజ్మెంట్ ఉన్న విద్యా సంస్థ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నామంటే, విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో స్కూల్స్ వెతుకుతూ ఉంటారు, ఎక్కడ మీ బాబుని చేర్పించాలి, ఎలాంటి స్కూల్లో చేర్పించాలి అని అంటే, మీరు మా విద్యా సంస్థకు విచ్చేసి మా విద్యార్థుల తల్లిదండ్రులతోనూ విద్యార్థులతోనూ మాట్లాడిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాము. అలాగే ఇంత అశేష జనవాహిని వచ్చిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా బంధుమిత్రులకు, శ్రేయోభిలాసులకు, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 7వ వార్షికోత్సవానికి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాసులకు, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 7వ వార్షికోత్సవం ఇంత ఘనంగా అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. అశేషమైన తల్లిదండ్రులు అయితేనేమి చాలామంది జనాలు వచ్చి మా పిల్లలు చేసే విన్యాసాలు చూడడానికి వచ్చారు. అందుకే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.